హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ స్టార్. నేను మీ ఓంకార్ మాట్లాడుతున్నాను. సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రోజు ఎంతో మంచి మంచి టాపిక్స్ వింటున్నారు, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. సో ఈరోజు ఇంకొంచెం మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో దిస్ ఈజ్ ఈజే ఓంకార్. సో ఏంటంటే యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను సార్ ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వమన్నారు, సరే ప్రిపేర్ అవుదామని చెప్పేసి ఈవినింగ్ అంతా బాగా హార్డ్ వర్క్ చేశా. బట్ ఎంతసేపుకి ఐడియా రావట్లా. సో ఇలా కాదని చెప్పేసి ఒక మంచి సినిమాకి వెళ్ళి చూశాను, టికెట్ కొని చూశాను, అంత బాగుంది. ఇంటర్వెల్కి సూపర్ హిట్ విజిల్ వేసాను. ఇంటర్వెల్కి కొంచెం బయటకు వచ్చాక అటు ఇటు చూస్తుంటే మా ఫ్రెండ్ ఒకడు తగిలాడు. సో బావా ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. ఎవడైనా థియేటర్కి వచ్చి ఏం చేస్తాడు? సినిమా చూస్తాం, సినిమాకే కదా వచ్చాం. ఆ క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఉన్నావు అని. సో ఫ్రెండ్స్ కొంతమంది ఇలా ఉంటారు. సో అమ్మడి వెంటనే అనుభవాను, ఏం లేదు బావ ఇక్కడ పాప్కార్న్ అమ్ముదామని వచ్చాను, ఎవడు కొనట్లేదు అందాం అనుకున్నా. బట్ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు, ఏం లేదు బావ జస్ట్ సినిమాకి వచ్చానని చెప్పారు. సో ఇలాగా కొంతమందికి అన్నీ తెలుసు, కానీ తెలిసినా కానీ విన్నట్లు ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు జస్ట్ మనం ఏం చెప్తున్నా కానీ ఏదో ఎక్కడో ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు మనం ఏదని చెప్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటారు. సో ఇలా కాకుండా మీ లైఫ్లో ఎవరన్నా ఇలా కొంచెం ఐటమ్ రాజెస్, సో ఇలా కొంచెం ఎవరైనా ఐటమ్ రాజెస్ ఉంటే వాళ్ళు మీకు చెప్పిన ఫ్రస్ట్రేషన్లు కానీ మీరు ఫేస్ చేసిన ఫ్రస్ట్రేషన్లు ఏమైతే ఉన్నాయో అవి నాతో షేర్ చేసుకోవచ్చు. సో మీరు కాల్ చేయాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈరోజు టాపిక్ అయితే మీకు అర్థమైంది కదా, ఐటమ్ రాజా. మీ లైఫ్లో ఎవరైతే ఐటమ్ రాజాలు ఉంటారో సో వాళ్ళకి మీకు ఉన్న డీలింగ్స్ ఏంటి, ఫ్రెండ్షిప్ ఏంటి, సో వాళ్ళు మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేసిన విధానం ఏంటి నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు షో స్టార్ట్ చేసేద్దాం. ఎంతో ఫ్రెష్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నాను. సో ఏంటంటే మెయిన్ ఇదే టాపిక్ని ఫేస్బుక్లో నేను అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్ అందరూ బాగా చేశారు. సో దాన్ని కొంచెం కామెంట్ కూడా చేశారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు ఒక కాలర్ వస్తున్నారు, రిసీవ్ చేసుకుందాం. హలో హలో హాయ్. హాయ్ అండి, మార్నింగ్ స్టార్ షోనా? యా, ఎవరు మాట్లాడేది? నా పేరు దివ్య అండి. దివ్య, హాయ్ దివ్య. వికి గారేనా? ఎవరు? దివ్య కొంచెం గట్టిగా మాట్లాడతారా? నా పేరు దివ్య అండి. హాయ్ దివ్య. హాయ్. హలో అండి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నాకు తెలిసి లేచి ఉంటారు, నా షో కోసమే లేచి ఉంటారు. అవునండి, ఇప్పుడే లేచాం. యాక్చువల్గా మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఏమన్నా ఈరోజు టాపిక్ విన్నారా దివ్య? ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నేను వైజాగ్ విన్నాను. ఎక్కడ? వైజాగ్ నుంచి అండి. ఓ ఎక్కడ? సో ఈరోజు టాపిక్ విన్నారా? ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు ఈరోజు? నాది బీటెక్ అయిందండి. బీటెక్ అయింది, సూపర్. ఏ బ్రాంచ్? నేను కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్స్ అండ్ సైన్స్. యాక్చువల్గా మంది బీటెక్ అయింది, మనం ఎలక్ట్రికల్ అనుకో. సో ఎలక్ట్రికల్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, కొంచెం హార్డ్. బట్ ఎలా ఉంది గ్రూప్? ఫైన్. ఓకే దివ్య, ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఆ టాపిక్ మీకు తెలిసి ఉంటుంది, అయినా కానీ నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడైనా ఫ్రస్ట్రేట్ అయ్యి ఒక ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఎవరన్నా మన రిలేటివ్స్, కొలీగ్స్ ఉంటారు, సో వాళ్ళతో కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాం. అంటే తెలిసినా కానీ కొన్ని విషయాలు అడుగుతారు, లైక్ ఐటమ్ రాజెస్. సో మీ లైఫ్లో ఎప్పుడన్నా అలా తగిలిందా? అలా ఎవరన్నా ఉన్నారా? అలా అంటే ఉన్నారు, కానీ నేను ఎప్పుడు పట్టించుకోను. ఏంటది? అడిగేవారు ఉన్నారండి. ఓకే చెప్పు, పర్లేదు. ఏదైనా ఉందా? ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకో నాతో, సో నా వ్యూవర్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇన్సిడెంట్ అంటే అలా ఏం లేదు, కానీ ఉన్నారు, నేను పట్టించుకోవాలంటే. ఓకే పర్లేదు, నేమ్ చెప్పవసరం లేదు, ఏం చెప్పవసరం, జస్ట్ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటే చాలు. లేదు ఏం లేదు, అలా ఏం లేదు. ఓకే దివ్య, సో ఎవరికైనా విషయాలు అనుకుంటున్నారా ఈరోజు? బర్త్డేస్ కానీ ఎవరికన్నా నీ ఫ్రెండ్స్లో ఎవరన్నా హాయ్ చెప్పాలనుకుంటున్నారా? ఎవరు లేదండి. మీకే హ్యాపీ నాగుల చవితి. వాట్? మీ షో బాగుంటుంది, మీకే చెప్పాలండి హ్యాపీ నాగుల చవితి. ఓకే, సేమ్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. సో ఇలానే దివ్య కాల్ చేస్తూ ఉండు, నేను ఎప్పుడు నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ దివ్య.
సో చూశారు కదా, సూపర్గా మాట్లాడారు దివ్య గారు, నాకు బాగా నచ్చింది. సో ఏంటంటే వాయిస్ కూడా కొంచెం బాగుంది. సో కమింగ్ టు ద పాయింట్, సో మనం ఈరోజు ఐటమ్ రాజేష్ గురించి మాట్లాడుతున్నాం. ఎంతోమంది ఐటమ్ రాజేష్ చూసుంటాం కదా. సో మీరు ఎప్పుడన్నా నాతో ఐటమ్ రాజా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే, సో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి నాతో చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకోసం సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, వాచ్ ఇట్. హాయ్. సో సాంగ్ విన్నారు కదా, సూపర్ హిట్ సాంగ్, నాకు ఫేవరెట్ సాంగ్. సో ఏంటంటే ఈరోజు దివ్య గారు కూడా కాల్ చేసి మనకి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉన్నా కానీ చేసుకోలేకపోయారు. బట్ ఏంటంటే ఈరోజు టాపిక్ మీకు తెలిసింది కదా, ఐటమ్ రాజేష్. సో మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్లో ఎక్కడో చోట ఇలాంటి ఐటమ్ రాజాలు తగిలి ఉంటారు. సో నేను ఈరోజు మాట్లాడాల్సిన టాపిక్ ఫేస్బుక్లో పెట్టానని చెప్పాను కదా. సో నా గ్రూప్లో షేర్ చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ దానికి కమెంట్ చేశారు. వాళ్ళు అన్నారు, భయ్యా మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, మరి టాపిక్ కూడా చాలా నచ్చింది, కొత్తగా ఉంది ఐటమ్ రాజా అంటే. సో చాలామంది నార్మల్గా మాట్లాడేస్తున్నారు, మీరు కొంచెం కొత్త టాపిక్గా ఉంది, ఇదే మాట్లాడండి, ఈ మా కాంప్లిమెంట్స్ స్క్రీన్ మీద కొంచెం షేర్ చేయండి మా కాంప్లిమెంట్స్ అన్నారు. డెఫినెట్గా భయ్యా మీకోసం మీరు చెప్పిన కామెంట్ని ఇప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటున్నాను. సో ఏంటంటే ఐటమ్ రాజేష్ అన్నప్పుడు మన రీసెంట్ మ్యాచ్ ఒకటి జరిగింది కదా, కోహ్లీ 154 సూపర్ బ్యాటింగ్ బాగా ఆడాడు. సో వాళ్ళ ఫ్రెండ్ అంట పేరు వచ్చేసి రమేష్ రాము. సో రమేష్ గారితో అన్నారంట, వచ్చి భయ్యా సూపర్గా ఆడాడు కోహ్లీ, వాళ్ళ ఫ్రెండ్. ఓకే, సూపర్ ఆడాడు కోహ్లీ, చాలా బాగా ఆడాడు, నేను వాళ్ళ బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయాను, కోహ్లీ బ్యాటింగ్ అని ఇలాగా కోహ్లీ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా రమేష్ ఏమో క్యాజువల్గా అసలు ఆయన ఏం చెప్తున్నాడు కూడా వినకుండా, అరే ఈ రోడ్లో నుంచి మా లవర్ ఒకటి వస్తానంది, సో తను ఎప్పుడు వస్తుందిరా అన్నాడంట. సో చూసా వాడు ఎంత ఎగ్జాక్ట్గా చెప్తున్నారు రమేష్ గారు. సో వాళ్ళ ఫ్రెండ్ ఎలా ఫీల్ అవుతున్నారు, అరే మా ఫ్రెండ్ వస్తానంది, అమ్మాయి అదే గర్ల్ ఫ్రెండ్ వస్తానంది ఈ రోడ్లో, ఇంకా రాలేదేంటి అన్నంట. సో వీడికి ఎలా ఉంటుంది, బాగా కోపం వచ్చిందంట. ఫ్రెండ్ ఏమనలేకపోయాడు. భయ్యా రమేష్, సో మీది బెస్ట్ ఫ్రెండ్షిప్, అందుకే మీరు ఫ్రెండ్ కూడా కొంచెం అంత కోపం వచ్చినా కానీ ఏం అనలేకపోయారు కదా. సో మీది ట్రూ ఫ్రెండ్షిప్, ఇలానే ఎప్పుడు ఉండండి, కలిసి ఉండండి. సో ఇలాంటి ఐటమ్ రాజేష్ కొంతమంది ఉంటారు, సో వాళ్ళ గురించి మీరు కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళ గురించి ఏం చెప్పలేం, అంటే ఫేస్ మీద కూడా అనలేం. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అలా తగిరారు. బట్ ఏంటంటే నేను వాళ్ళ గురించి షేర్ చేసుకుంటే వాళ్ళకి ఆ టాపిక్ తెలిసిపోద్ది కదా. సో నేను వాళ్ళని కమెంట్ చేసినట్టు ఉంటుంది కదా, బట్టి సో నేను చెప్పను. బట్ మీరు చెప్పండి, నాకు కాల్ చేసి ఈ నెంబర్కి, స్క్రీన్ మీద ఉన్న రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే మీ లైఫ్లో ఒక మంచి ఐటమ్ రాజాలు, సో ఫ్రెండ్స్లో ఉండొచ్చు, రిలేటివ్స్లో ఉండొచ్చు, మన కొలీగ్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా సరే కాలేజ్ లైఫ్లో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా కొంతమంది ఐటమ్ రాజేస్ ఉంటారు. సో ఐటమ్ రాజా అంటే అసలు మీనింగ్ ఏంటి అనేది నేను ఫస్ట్ చెప్పాను. ఫ్రెండ్స్లో మనం ఏదైనా చెప్పినా కానీ అది వినకుండా ఎక్కడో మాలోకంలో ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది ఉంటారు ఎలా అంటే మనం చెప్పేది వింటూనే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక ఇంకొకసారి అడుగుతారు. అంటే వాళ్ళకి తెలుసు, బట్ ఏంటంటే అలవాట్లు అయిపోతుంది. ఇంకోసారి అవును ఏమన్నావు మళ్ళీ చెప్పు అంటారు, లేదంటే ఇదే కదా నువ్వు అన్నావు అని అంటారు. సో ఏదైనా సరే కొంతమంది ఐటమ్ రాజేసి ఇలాగ మనల్ని ఇప్పుడు విసిగిస్తూ ఉంటారు. సో నేను ఒకరోజు ఒక ఫ్రెండ్ మామూలుగా సూపర్గా రెడీ అయ్యాడు, టాప్ టు బాటమ్ అమ్మాయిని కలవటానికి రెడీ అయ్యాడు. సో బైక్ మీద వెళ్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు, వెళ్ళి ఫస్ట్ సిగ్నల్ దగ్గర పాయింట్ దగ్గర ఆగాడు. సో ఎవరైనా సరే భయ్యా 100కి 100 బెట్, ఎవరైనా సరే ఫస్ట్ చేసే పాయింట్ ఏంటి తెలుసా, సిగ్నల్ దగ్గర అవగానే ఒక హెడ్ అటు సైడు ఇటు సైడ్. సో ఎందుకు చూస్తామంటే మన పక్కన ఎవరున్నారు, అమ్మాయి అవ్వచ్చు, ఆంటీస్ అవ్వచ్చు, అంకుల్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాట్ ఎవర్. బట్ ఏంటంటే మనం ఒక జస్ట్ అలవాటు, ఇంటెన్షన్తో వచ్చిన అలవాటు అది. ఒకసారి అటు ఒకసారి ఇటు కన్ఫర్మ్ చూస్తాం. ఎవరైనా సరే భయ్యా బెట్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైనా సిగ్నల్ పాయింట్ దగ్గర మీరు ఆగి ఫస్ట్ చేసే పాయింట్ ఏంటంటే అటు ఇటు కన్ఫర్మ్ చూస్తారు. సో డెఫినెట్గా భయ్యా అందరూ చూసే ఉంటారు అలాగా. ఒకసారి మీరు అనుకోండి, లేదా ఈసారి ఎప్పుడన్నా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ చేసే పాయింట్ ఏంటి, మన సిగ్నల్ దగ్గర బ్రేక్ అయ్యగానే ఇట్లా కన్ఫర్మ్ చేస్తాం కదా. సో అది అనమాట. సో ఎప్పటికప్పుడు మీతో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ఇలాగే. సో మీరేంటంటే నాకు కాల్ చేసి మీతో ఐటమ్ రాజాలు ఎవరైతే తగిలిన్నారో లేదా ఎవరైనా చూసుంటారో వాళ్ళ గురించి నాతో షేర్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక కామెంట్ వచ్చింది ఫేస్బుక్లో, అదేంటంటే ఫ్రెండు ఒకడు సినిమాకి వెళ్ళి ఇలా చూశాడని చెప్పాను కదా. సో తనే అనమాట, ఆ ఫ్రెండే వాడికి తగిలిన
ఫ్రస్ట్రేషన్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఐటమ్ రాజేష్, వాడికి తగిలిన వాళ్ళు నాకు కొంచెం షేర్ చేశాడనమాట. బ్రో నువ్వు ఇలా అన్నావు కదా, నేను ఇక్కడ ఉన్నప్పుడు థియేటర్లో ఉన్నప్పుడు నిన్ను అడిగాను ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అని అడిగాను కదా, సో అదే నువ్వు ఒక టాపిక్లా తీసుకొని మాట్లాడుతున్నావు, నాకు బాగా నచ్చింది. సో నాకు తగిలిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, నేను వాళ్ళ గురించి నీకు చెప్తాను అన్నాడు. డెఫినెట్గా వేయ చెప్పు, పర్లేదు, నువ్వు ఏదైతే చెప్తావో అది నేను డెఫినెట్ స్క్రీన్ మీద చెప్తాను అని చెప్పాను. సో తన కోసం అనమాట ఇప్పుడు ఆ టాపిక్ చెప్తాను. బట్ ఏంటంటే సో ఈరోజు మన టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా, సో మళ్ళీ ఒకసారి చెప్తాను. టాపిక్ ఏంటంటే ఐటమ్ రాజా. మన ఫ్రెండ్స్లోను, కొలీగ్స్లో, రిలేటివ్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో వీళ్ళేంటంటే మనం విన్నట్లుగా ఉంటారు, అలానే ఏదైనా చెప్పినా కానీ అర్థమైనా కానీ మళ్ళీ ఇంకొకసారి అడుగుతారు. ఇంకొంతమంది చెప్పినా కానీ ఎక్కడో ఉంటారనమాట. కొంతమంది ఐటమ్ రాజాలు తగులుతారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. వాళ్ళు ఎలా ఉంటారు అనేది నేను ఇప్పుడు వరకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. కొంతమంది కామెంట్ చేసిన విషయం మీకు షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఆల్రెడీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఏంటంటే టాపిక్, ఆల్రెడీ ఫ్రెండ్ ఒకడు నాకు కలిశాడు అని చెప్పాను కదా. సో ఏంటంటే థియేటర్లో తను కలిశాడు. బావా నువ్వు నేను ఇలా చేసిన టాపిక్నే నువ్వు లైవ్లో మాట్లాడుతున్నావు కదా, సో నాకు హ్యాపీయే. బట్ ఏంటంటే నా లైఫ్లో కూడా కొంతమంది ఐటమ్ రాజులు తగిలేరు, సో వాళ్ళ గురించి కూడా నువ్వు ఒకసారి షేర్ చేయి, లేకపోతే నన్ను తిట్టుకుంటారు అన్నట్టు మాట్లాడాడు. సో డెఫినెట్గా చేస్తాను. తను ఇచ్చిన కామెంట్ ఏంటంటే, ఒకరోజు తన ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడుతున్నాడు, సరే అని చెప్పేసి చిన్న షాపింగ్కి వెళ్దామని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాడు అనమాట. సో షాపింగ్కి వెళ్తే అక్కడ బట్టలన్నీ బాగున్నాయి, డిస్కౌంట్స్లో ఉన్నాయి, కొంచెం మంచిగా కొనుక్కుందామని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో వెళ్ళి సో షాపింగ్ చేస్తూ ఉండగా తన ఫ్రెండ్స్ ఒక అమ్మాయి వచ్చిందంట దగ్గరికి. సో హాయ్, తన పేరు ఏమంటే రాజేష్. సో హాయ్ రాజేష్, ఏంటి ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడంట. ఎలా ఉంటుంది అడిగి, షాపింగ్ ఎందుకు వస్తాం, జనరల్గా షాపింగ్ చేయడానికి వస్తాం, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఎలా ఉంటుంది. వెంటనే అడన్నా అంట, ఏం లే బిందికి సొట్లు పడింది, అది తీపిద్దామని వచ్చాను అన్నంట. సో తనకి వెంటనే మ్యాటర్ అర్థమైంది. ఏంటి అలా అంటున్నావు అన్న. సో మరి ఏం చేస్తాం, షాపింగ్ వచ్చి ఏం చేస్తాం, షాపింగే కదా చేసేది, కానీ ఏంటి నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుందంటే బింది సొట్లు పడింది, సో అది తీపిద్దామని వచ్చాను అన్నానంట. సో ఫన్నీగా ఉన్నా కానీ నాకు కొంచెం అనిపించింది. కొంతమంది ఇలా మొహం మీద అనేస్తాం, ఇంకొంతమంది ఫ్రస్ట్రేషన్తో అనాలా వద్దా, అదిగాక మన ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. సో ఇలాగ వస్తాయి అనమాట. ఎంతోమంది ఐటమ్ రాజాలు మనం చూస్తూ ఉంటున్నాం. సో నా ఫ్రెండ్లో కూడా కొంతమంది ఉన్నారు, బట్ నేను షేర్ చేయనని చెప్పాను కదా, ఎందుకంటే వాళ్ళు నన్ను లైవ్ చూసి రూమ్కి వెళ్ళాక ఉంటుంది డెఫినెట్గా. సో అది ఇప్పుడు టాపిక్ చెప్పాను, అది టాపిక్ ఐటమ్ రాజేష్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇలానే ఫ్రెండ్స్ కొంతమంది ఐటమ్ రాజేష్ తగిలి ఉంటారు, మీ లైఫ్లో కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడేసి మీకున్న ఫ్రస్ట్రేషన్ని నాతో చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా అనమాట. గుడ్ సాంగ్, బాగుంది కదా, సో నాకు నచ్చింది. అయితే కమింగ్ టు ద పాయింట్, మనం ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడుకుంటున్నాం. సో మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఏంటంటే నాకు తెలిసి కొత్త టాపిక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ టాపిక్ని. సో నా ఫ్రెండ్ అలాగే నాకు తగలటం, ఆ రోజు ఈవినింగ్ నేను ఏ టాపిక్ చెప్దాం అనుకుంటూ మూవీకి వెళ్ళటం, మూవీలో నా ఫ్రెండ్ అలా తగలటం. సో తను అలా అడిగినప్పుడు నాకు కొత్తగా అనిపించటం, దానికి ఏదైనా ఒక పేరు పెడదాం, ఏదైనా డిఫరెంట్గా ఒక పేరు పెడదాం, చూడంగానే ఎవరికైనా అరే భలే ఉంది ఆ పేరు అని అనేలాగా. మన జనరల్గా మన లైఫ్లో కొంతమంది తిరుగుతూనే ఉంటారు మన పక్కన. సో ఏదన్నా ఒక డిఫరెంట్ పేరు పెడదాం అని చెప్పేసి ఐటమ్ రాజా అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో అయితే ఐటమ్ రాజేష్ ఎలా ఉంటారు అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. సో ఎలా ఇద్దాం అనుకుంటే ఎలానే వచ్చేది ఏంటి, ఆల్రెడీ ఉన్నాడు కదా, ఈ స్టోరీ చెప్పేద్దాం, ఏదైతే అది అయింది. సో బాగా నేను కావాలంటే నీకు ఎక్స్క్యూజ్ చెప్పుకుంటున్నాను స్క్రీన్ ద్వారా. సో బట్ ఏంటంటే నాకు మంచి టాపిక్ ఇచ్చావు, నువ్వు అలా కనెక్ట్ అవ్వటం, నాకు నువ్వు ఫ్రెండ్తో అలా టైంలో నాకు అలా కనెక్ట్ అవ్వటం, నేనే ఒక షో ఇదే చేస్తే ఎలా బాగుంటుంది. ఎంతోమంది ఐటమ్ రాజాలు పాపం చాలామంది ఫ్రెండ్స్ భరించి ఉంటారు, భరిస్తూను కూడా ఉంటున్నారు. సో ఎంతోమంది ఇలా ఉన్నారు కదా. సో ఐటమ్ రాజేష్ గురించి మాట్లాడేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఐటమ్ రాజేష్ అని మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను. సో ఇలాగ ఐటమ్ రాజేష్ ఎంతోమంది మన ముందు ఉంటారు, ఫ్రెండ్స్లో, కొలీగ్స్లో, రిలేటివ్స్లో ఎక్కడో చోట తగులుతూనే ఉంటారు. ఏంటంటే విన్నది వినకుండా ఎక్కడో ఉన్నట్లు, లేదంటే మనం చెప్పినా కానీ అర్థమైనా కానీ మళ్ళీ ఇంకొకసారి అడుగుతారనమాట. అలా అలవాటు అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళ మిస్టేక్ కాదు అఫ్కోర్స్, బట్ ఏంటంటే ఏదైనా కానీ ఒక ఎంటర్టైన్మెంట్ లైఫ్లో ఉండాల్సింది ఎంటర్టైన్మెంట్. సో డెఫినెట్గా నా ఈ షోలో కన్ఫామ్గా లైఫ్లో కావాల్సింది కిక్, కాబట్టి ఆ కిక్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను డెఫినెట్గా మీ అందరికీ. సో అలానే ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను, కిక్ మీకు ఇస్తాను. సో ఏదైనా కానీ సూపర్ హిట్గా ప్రోగ్రామ్ని ముగించాలి, ఏదైనా కానీ మంచి టాపిక్తో ముందుకు రావాలి అనేదే నా ఆలోచన ఈ రోజు నుంచి. సో ఫస్ట్ డే అయినా కానీ బాగా రిసీవ్ చేసుకున్నారు మంచి కాల్స్తో, ఏదైనా కానీ. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా మంచి టాపిక్స్తో, డిఫరెంట్ టాపిక్స్తో, రెగ్యులర్గా ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి టాపిక్స్ కాకుండా. ఎందుకంటే ఇవన్నీ కామన్గా విని ఉంటాం, బోర్ కొడుతుంది.
ఏదైనా ఒక డిఫరెంట్ టాపిక్స్ ఉంటే మనల్ని స్క్రీన్ మీద చూసే వాళ్ళకి కూడా మనకు బాగా ఇంట్రెస్ట్ వస్తాం. సో అలానే ఈరోజు మంచి మంచి కాల్స్ వచ్చినా కానీ బాగా రిసీవ్ చేసుకున్నా బాగా చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏంటంటే టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం, బట్ ఐటమ్ రాజేష్ ఎలా ఉంటారు ఏంటి అని ఇంకొక కామెంట్ కూడా ఫేస్బుక్లో వచ్చింది. సో తను షేర్ చేయొద్దు అన్నాడు, బట్ నాకు ఎందుకో కొంచెం చేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే ఒక ఐటమ్ రాజ్యాలు అనేవాళ్ళు మనకి లైఫ్లో చాలామంది తగులుతుంటాం. ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేస్లో తగులుతాం, రిలేటివ్స్లో తగులుతారు. మనం సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాం అనుకున్నాం, నేనే వెళ్ళా, ఎందుకు ఎక్కడో ఎవరో దాకా ఎందుకు, ఇంజనీరింగ్ అయిపోయింది, సో ఏం చేద్దాం, బిజినెస్ ఏం చేద్దామా లేకపోతే జాబ్ చేద్దామా అని చెప్పేసి జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడు, బావా ఏంటి మరి నేను కూడా ట్రై చేస్తున్నాను, ఎక్కడన్నా ఇద్దరం కలిసి చేద్దామా లేదా ఎంఎస్ వెళ్దామా అన్నాడు. సో ఎంఎస్ ఓకే బాగుంది, ఐడియా బాగుంది, ఎంఎస్ మంచి లైఫ్, కొంచెం బాగుంది లైఫ్, ఎలా వెళ్దాం అని చెప్పేసి జిఆర్ ప్రిపేర్ అవ్వటం అన్నీ చేశాను. తర్వాత అనిపించింది మా ఫాదర్ 35 లక్షలు ఇచ్చారు, జర్మనీ వెళ్తాం, యుఎస్ వెళ్తాం, లేదా ఏదో ఒక కంట్రీకి వెళ్తాం, వెళ్ళేసి ఆ డబ్బులను అక్కడ పెట్టేసి 2 years తర్వాత మళ్ళీ జాబ్ లైఫ్, రొటీన్ లైఫ్, ఈఎంఐలు కట్టుకోవటం ఇలా ఉంది. సో నాకు అలా నచ్చలే, ఏదైనా ఒక బాగా కొంచెం డిఫరెంట్ చేయాలి, కన్ఫామ్గా ఏదో ఒక డిఫరెంట్గా కొంచెం చేయాలని ఉంది అని చెప్పేసి అప్పటికప్పుడు జిఆర్ ఎగ్జామ్ రాద్దామని వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసాను. సో అది అనమాట, లైఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆ ఎంటర్టైన్మెంట్ కిక్ కావాలంటే ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం కదా, నిజంగా ఒక అబ్బాయి కోసం అలా పాడుతుందంటే లైఫే వేరబ్బా. అదేంటంటే యాక్చువల్గా ట్రూ లవ్లో నుంచి వస్తుంది. బట్ చాలామంది గర్ల్స్ అనుకుంటారు బాయ్స్ని కూడా ట్రూ లవ్ ఉంటుందా ఉండదని. బట్ ఏంటంటే అందరూ అలా ఉండకపోయినా కానీ సమ్ గుడ్, నేను ఎప్పుడైతే లవ్కి ఎప్పుడు అగ్నిస్ట్ కాదు, అందరూ బాగా లవ్ చేసుకోవాలి. బట్ ఏంటంటే లైఫ్లో సెటిల్ అయ్యి లవ్ చేసుకుంటే అది వేరు, పేరెంట్స్ని ఒప్పించుకొని లవ్ చేసుకుంటే అది వేరు. సో నేనైతే ఒకవేళ ప్రిఫర్ చేసినా కానీ అలానే ప్రిఫర్ చేస్తాను. లైఫ్లో మనకంటూ పేరెంట్స్ కొన్ని మార్జిన్స్ పెట్టారు, అలా అని చెప్పేసి వాళ్ళు మనకేదో అగ్నిస్ట్గా కూడా కాదు, ఎప్పుడు పేరెంట్స్ మన కోసమే ఆలోచిస్తారు కాబట్టి. సో కమింగ్ టు ద పాయింట్, బోర్ కొట్టిస్తా, ఆ టాపిక్స్ అన్నీ వద్దు, మన ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మనం అంటేనే ఎంటర్టైన్మెంట్, ఓంకార్ అంటేనే ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. ఐటమ్ రాజాస్ మన లైఫ్లో చాలామంది తగిలి ఉంటారు. సో ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్లో ఎక్కడెక్కడో చూసుంటాం కదా. సో అలాంటి ఐటమ్ రాజాస్ని మనం చూసినప్పుడు కొంచెం కోపం వస్తూ ఉంటుంది, ఫ్రస్ట్రేట్లో ఏదో ఒకటి తిట్టాలనిపిస్తుంది, కానీ తిట్టలేం. ఏంటంటే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు. సో నేను టాపిక్ చెప్తున్నాను కదా ఐటమ్ రాజేష్ గురించి. అయితే ఏంటంటే కంటిన్యూ చేస్తాను. ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ అమ్మ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, అంటే కొంచెం ఏజ్డ్ అనమాట. సో కూర్చొని ఉన్నారు, వెళ్ళి పక్కన కూర్చున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, ఏమడుగుతారు అనుకున్నాం, వీళ్ళు ఒక ఐటమ్ రాజేష్ కదా, ఐటమ్ రాణీస్ అనుకోవాలి. సో ఫస్ట్ వీళ్ళు అడిగేది ఏంటో తెలుసా, ఏం బాబు ఏం చేస్తున్నావు, ఎలా ఉంటుంది అసలు. ఇప్పుడు వరకు వచ్చే టాపిక్స్ కన్నా ఇది బాగా కొంచెం స్పైసీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం చేస్తున్నాం, బీటెక్ అయిపోయింది, ఖాళీగా ఉంటాం, ఏదో పని చేద్దాం అనుకుంటాం, కానీ వర్కౌట్ అవ్వదు. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ టైంలో బీటెక్ వాళ్ళకి కూడా ఉన్నట్లయితే అసలు బీటెక్ పరిస్థితి ఏంటో తెలిసిద్ది. బట్ ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తే అదొక మెమరబుల్ డే అనమాట. సో వాళ్ళు ఏమడిగారు, బాబు ఏం చేస్తున్నావు అని అడిగారు. ఏం చేస్తాం, ఏం చేయట్లేదు, ప్రస్తుతానికి కొంచెం ఖాళీగా ఉన్నాము, జాబ్ ట్రయల్స్ చేస్తున్నాము, అలా ఎక్స్క్యూజ్ అవుతాం. బట్ ఇంకొంతమంది ఉంటారు, అంకుల్ బాబు వీళ్ళు మరీ డేంజర్, వీళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ లైఫ్లో ఏం చేయాలో తెలియక లేదా ఏమి అవుదాం అనేది కాన్సెప్ట్లో ఉండి లేక కొంతమంది మాట్లాడేస్తారు. ఏంటంటే బాబు అలా ఇలా టైం వేస్ట్ చేయకు, ఏదో ఒక పని చేస్తేనే ఎలా చెప్తారు. సో ఇలా కొంతమంది ఐటమ్ రాసి ఉన్నారు లైఫ్లో. ఎక్కువ మంది ఐటమ్ రాజేషన్ చూసినా అదొక ఎంటర్టైన్మెంట్లో నేను ఫీల్ అవుతాను. సో ఏదైనా కానీ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు వరకు మాట్లాడిన అన్ని ఫన్ టాపిక్స్ ఎవరు హర్ట్ అవ్వలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నేను ఓంకార్ జాలాది నా ఎఫ్బి లింక్, సో దానికి మీరు ఒకసారి పేజ్ని చూసుకోవచ్చు. నేను డైలీ టాపిక్, రేపు మాట్లాడే టాపిక్ ఈరోజే నేను షేర్ చేస్తాను. మీరు కొంచెం కామెంట్స్ ఇచ్చినా కానీ దాని మీద ఏమన్నా మీరు కాంప్లిమెంట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మీరు స్క్రీన్ మీద షేర్ చేయమంటే ఆ టాపిక్ నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ యూట్యూబ్లో కూడా ముక్తా టీవీ అని కొడితే సో డెఫినెట్గా ఈ షో వస్తుంది. మీరు ఎప్పుడు చూస్తూనే ఉండండి, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాను. లైఫ్లో కావాల్సింది కిక్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆ రెండు నా ఈ షోలో కన్ఫర్మ్ ఉంటాయి. సో ఎంటర్టైన్మెంట్ నా పార్ట్, కిక్ మీ పార్ట్. సో ఏదేమైనా కానీ సూపర్గా జరిగింది ఈరోజు డే. సో రేపు మళ్ళీ మార్నింగ్ నేను మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ విజే ఓంకార్ అండ్ పాప్ టాటా, బై.